నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ భారత్ మీద బాంబుల వర్షాన్ని కురిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా డ్రోన్లను ప్రయోగిస్తూ ఉంది దాంతో పాటు మిసైల్స్ కి సంబంధించి కూడా మరి వీటిని భారత్ ఎలా తిప్పికొట్టింది అలా మన రక్షణ వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తుంది మరి ముఖ్యంగా మన రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది ఒకవేళ ఒక చోట తప్పితే ఇంకో చోట కాపాడుకోగలమా మనం అటువంటి సిచ్యువేషన్ ఉండిందా లేకపోతే వచ్చిన వెంటనే ప్రతిదాన్ని కొట్టేసామా ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో ఇదే మన రక్షణ వ్యవస్థ మీరు చూస్తున్నారు కదా ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు ఇది అంతర్జాతీయ సరిహద్దు మాట సో ఇక్కడ చూసుకుంటే ఈ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన రక్షణ వ్యవస్థ ఉంటుంది మొత్తం పూర్తిగా ఒక 200 కిలోమీటర్ల రేంజ్కి సంబంధించి మాట్లాడుకున్నాం అనుకుంటే ఒక 200 కిలోమీటర్ల రేంజ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ మీరు చూస్తే కనుక IACCS మనకు కనిపిస్తోంది ఇది ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ దీని గురించి మాట్లాడుకుందాం దాంతోపాటు ఆకాశ్ టీల్ అంటూ మీరు చూడొచ్చు దాంతోపాటు అక్కడి నుంచి 3 రకాలుగా మనకు కనిపిస్తోంది దీంట్లో ఒక్కసారి నేను దీన్ని చెప్పేసే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం మనకి దాదాపుగా ఇక్కడే మనకు చెప్పుకొచ్చారు 1 2 3 4 మొత్తం 1 2 3 4 1 2 3 4 ఇదే మన రక్షణ వ్యవస్థ ఇదే మనల్ని కాపాడుతోంది మీరు చూస్తే కనుక ఇది ఇంటర్నేషనల్ బోర్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు ఇదంతా మన అంతర్జాతీయ సరిహద్దు ఈ బోర్డర్ అంతా మీరు చూడొచ్చు బోర్డర్ అంతా మీరు చూస్తే కనుక ఇది అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడిక్కడికి ఏమైనా ఇదిగో ఇలా విమానాలు కావచ్చు లేకపోతే డ్రోన్స్ కావచ్చు ఇవేమైనా మన ఈ 200 ఈ రేంజ్లోకి వచ్చాయనుకుందాం అంటే మన సర్వైలెన్స్లోకి వచ్చాయనుకుందాం మన పరిధిలోకి వస్తే వెంటనే ఈ సర్వైలెన్స్ రేడార్స్ అనేవి ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఈ సర్వైలెన్స్ రేడార్స్ అనేవి ఉంటాయి ఈ సర్వైలెన్స్ రేడార్స్ వెంటనే గుర్తుపట్టి ఈ కమాండ్స్ దగ్గర పంపించడం జరుగుతూ ఉంటుంది ఈ సర్వైలెన్స్ రేడార్స్ గుర్తుపట్టి వెంటనే ఇక్కడ పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇది IACCS దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సో వీళ్ళు దీన్ని బేరేజ్ వేసుకుంటారు ఇక్కడ ఎటువంటి మిసైల్స్ని ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది అనేది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్లో కనిపిస్తాయి కదా ఒకటి బ్లూ కలర్లో కనిపించడం జరుగుతోంది ఒకటి వైలెట్ కలర్లో కనిపించడం జరుగుతోంది దాంతోపాటు మరికొన్ని కలర్స్ మనకు కనిపించడం జరుగుతోంది సో వీటిని ఏమంటారంటే ఇది సర్వైలెన్స్ రాడార్ మనకి లాంగ్ రేంజ్ మిసైల్స్ అలాగే మీడియం రేంజ్ షార్ట్ రేంజ్ దాంతోపాటు కౌంటర్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా చిన్నగా మనకు కనిపిస్తున్న ఈ డ్రోన్స్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది సో ఇదిగోండి ఇలా ఇక్కడ ఒకటి చూడొచ్చు మనం సో ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు ఈ కౌంటర్ డ్రోన్స్ అంటారు వీటిని సో వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అసలు వీటిని ఎలా ఉపయోగిస్తారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీటిని ఎలా ఉపయోగిస్తారంటే కనుక ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా అప్పుడప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇదొక డ్రోన్ కావచ్చు లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు మన పరిధిలోకి ఈ రాడార్ పరిధిలోకి వచ్చింది అనుకుందాం ఇది వెంటనే గుర్తుపట్టి మన సర్వైలెన్స్ రాడార్స్ ఇక్కడ మన కమాండ్ సిస్టమ్కి పంపించడం జరుగుతూ ఉంటుంది చూస్తే కనుక ఇది కౌంటర్ ఆపరేషన్స్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కౌంటర్ డ్రోన్లు ఉపయోగించడం జరుగుతుంది కౌంటర్ డ్రోన్లు అనుకోండి లేకపోతే మ్యాన్ ప్యాడ్లను మనం ఉపయోగిస్తాం సో మీరు చూస్తే కనుక ఈ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగో ఈ సర్కిల్ కనిపిస్తుంది కదా ఇదే ఈ సర్కిల్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ముందు ప్రారంభిస్తాం సో మ్యాన్ ప్యాడ్స్ కావచ్చు లేకపోతే కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ముందు మనం ప్రారంభిస్తాం సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 4 లేయర్స్గా ఉంటూ ఉంటాయి సో డైరెక్ట్గానే ముందు డ్రోన్స్ని వదిలేస్తామా సో అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఇదిగో మన కమాండ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోండి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని సపోజ్ ఒక వేవ్లో వచ్చాయంటున్నారు ఇందాలో వచ్చినప్పుడు ఇలా వేవ్లో వచ్చాయి డ్రోన్స్ అన్నీ కూడా అంటున్నారు అప్పుడు ఏం చేస్తారు పరిస్థితిని బట్టి
మన ఆపరేషన్స్ మొదలవుతాయి. ఇక్కడ మొత్తం 4 లేయర్లు ఉంటాయి. మొదటి లేయర్ కౌంటర్ డ్రోన్ లేదా మ్యాన్ ప్యాడ్స్. క్లియర్గా అర్థమైపోతుంది మనకి ఇక్కడే. కౌంటర్ డ్రోన్స్ లేదా మ్యాన్ ప్యాడ్స్ను ఉపయోగిస్తారు. ఇక్కడ వాటిని ఉపయోగించి ముందుగా వచ్చిన డ్రోన్ని పేల్ చేస్తారు. డ్రోన్ పేలిపోయింది అనుకుందాం. సో మొదటిది ఉపయోగించి దాన్ని ఉపయోగిస్తారు. ఇది ఫెయిల్ అయింది అనుకుందాం. అప్పుడు రెండో దానికి వెళ్తారు. రెండోది ఏంటి? పాయింట్ ఎయిర్ డిఫెన్స్, షార్ట్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్. ఇక్కడ నేను షార్ట్గా రాస్తున్నాను. షార్ట్ రేంజ్ సర్ఫేస్ మిసైల్ని ఉపయోగిస్తారు. ఈ షార్ట్ రేంజ్ సర్ఫేస్ మిసైల్ కనుక మీరు చూస్తే ఇదిగోండి, జస్ట్ ఇక్కడ రిప్రజెంటేషన్ మాత్రమే. ఇవి ఈ షార్ట్ రేంజ్ ఉన్నాయి కదా, వీటిని ప్రయోగించడం జరుగుతుంది. అంటే వాటిని ప్రయోగించి ఆ వచ్చే డ్రోన్స్ని కావచ్చు, లేకపోతే ఆ యుద్ధ విమానాలు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ని కావచ్చు, పేల్చేస్తారు. ఇక్కడ కూడా మనం తప్పింది అనుకుందాం. అప్పుడు మూడో అడుగుకి వెళ్తాం మనం. ఇదైపోయింది. సపోజ్ ఇక్కడ తప్పించుకుంది అనుకుందాం, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా తప్పించుకుంది అనుకుందాం. అప్పుడు మూడో లేయర్ చూసుకుంటుంది. ఏంటది? మీడియం రేంజ్ ఎయిర్ మిసైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది చిన్న కరెక్షన్. మీడియం రేంజ్ ఉపరితల, ఈ ఉపరితల అనేది లేదు ఇక్కడ. ఉపరితలం నుంచి నింగిలోకి అంటే అలా చెప్పుకోవచ్చు. మనం ఇంకా తెలుగులో చెప్పుకున్నప్పుడు అలా అంటే ఉపరితలం నుంచి భూమి మీద నుంచి గాల్లోకి. లేని పక్షంలో ఏం చెప్పుకోవచ్చు అంటే మూడో లేయర్ గురించి మాట్లాడుకునే సందర్భంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, వీటిని ప్రయోగించడం జరుగుతుంది మూడో లేయర్గా. సో కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ముందు మనం ఆరంభిస్తాం. ఆ తర్వాత కాని పక్షంలో రెండోది షార్ట్ రేంజ్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది కానప్పుడు మీడియం రేంజ్కి మనం వెళ్ళిపోతాం. సో మీడియం రేంజ్కి సంబంధించి మనం చూసుకుంటే ఇదిగో ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా, ఇలా కాస్త దూరంగా ఉన్నప్పుడు మనకి సో ఇలా మీడియం రేంజ్ను ఉపయోగించడం జరుగుతుంది. సో మీడియం రేంజ్కి సంబంధించి మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత కాని పక్షంలో, అది కూడా కాని పక్షంలో 4వ లేయర్, ఇక్కడ కూడా అది తప్పించుకుంది, విఫలమైంది కదా, తప్పించుకుంది అనుకుందాం. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో మూడోది ఏంటిది? మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇక నాలుగోది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, మీడియం రేంజ్. సో ఇక్కడ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో వీటిని పంపించడం జరుగుతుంది, పంపించేసి వాటిని పేల్చడం జరుగుతుంది. దాంట్లో ఆకాష్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంటుంది. సో ఇక్కడి నుంచి వీళ్ళు ఫైర్ చేస్తారు, అంటే ఇక్కడి నుంచి కమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఆక్షేపణి అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వెంటనే కమాండ్తో ఇక్కడ కమాండ్స్ తీసుకొని ఇక్కడ వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కమాండ్ సెంటర్స్ కొన్ని పదుల సంఖ్యలో మనకి పనిచేయడం జరుగుతూ ఉంటుంది బార్డర్స్లో. సో 200 కిలోమీటర్ల రేంజ్లో ఒకటి ఉంటుంది. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు మనకి, అంటే దీని రేంజ్ 200 కిలోమీటర్లు. మీరు గమనిస్తే ఇంకోటి ఉంది మనకి పక్కన మళ్ళీ. సో ఇది ఇంకోటి, దీనికి కూడా ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. మీరు గమనిస్తే ఈ రెండు కూడా ఇంటర్సెక్షన్గా అంటూ ఉంటారు కదా, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఎందుకైనా మంచిది విడిపోకుండా కాస్త నేను కలర్ మార్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూద్దాం, సో దట్ మనకి ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. కాస్త ఇదిగోండి, ఓకే, ఇదిగోండి మీరు గమనిస్తే ఇదిగో. సో వీటన్నిటికీ మళ్ళీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఈ సర్వైలెన్స్ రెండింటికి పనిచేస్తాయి. సో ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. 1, 2, 3, 4. సో ఇక్కడ సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు లాంగ్ రేంజ్ మిసైల్స్ అంటూ ఉంటాం, షార్ట్ రేంజ్ మిసైల్స్ అంటూ ఉంటాం, దాంతోపాటు మీడియం రేంజ్ మిసైల్స్ అంటూ ఉంటాం. అంటే 30 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు కొట్టేయగలదు ఒకటి, దాంతోపాటు 40 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కొట్టేయగలదు షార్ట్ రేంజ్గా మాట్లాడుకుంటే. మీడియం రేంజ్ మాట్లాడుకున్నప్పుడు కాస్త 70 నుంచి 100 కిలోమీటర్లు. ఇక లాంగ్ రేంజ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 300, 400 కిలోమీటర్లు. అంటే
మన S-400 సుదర్శన్ చక్ర. సో అలా వీటిని ప్రయోగించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బోర్డు దగ్గర ఈ సర్వైలెన్స్ అనేది మనకి ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇంటర్నేషనల్ బోర్డు. ఇదంతా కూడా మన ఇంటర్నేషనల్ బోర్డర్. సో ఇంత సిస్టమ్ మనకి పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి శత్రువు ప్రయోగించిన సందర్భంలో పట్మన్ పేల్చేస్తాయి, ఎక్కడ మిస్ అవడానికి అవకాశం ఉండదు. సో ఇటువంటి సందర్భాలు ఏం చేస్తారంటే మిస్ అవుతుందనే తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు ఎంత స్పీడ్లో వచ్చినా ఒక దాని దగ్గర మిస్ అయింది అనుకోండి. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా, ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఫైర్ చేసినప్పుడు 1కి 2 వదులుతాం మనం. సపోజ్ మన ఆకాష్ అనుకుందాం, లేకపోతే S-400 అనుకుందాం. ఒక వెహికల్కి సంబంధించి మనం చూడొచ్చు, ఇలా ఉంటాయి కదా మొత్తం మన సిస్టమ్ అంతా. ఇక్కడి నుంచి ఫైర్ చేసినప్పుడు 1, 2 ఒకసారి 2 వేసి 3 వేసి అలా రిలీజ్ చేస్తాం. 1, 2 రిలీజ్ చేసేస్తాం. ఎందుకంటే ఒకదానికి తప్పించుకొని ఇంకో దాన్ని దొరికిపోతుంది. అంటే ఆల్రెడీ మన దగ్గర ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఇన్ని లేయర్స్తో పాటు ఇక్కడ మనం రిలీజ్ చేసినప్పుడు కూడా బహుశా మనకి చెప్పినప్పుడు 1, 2 చెప్తారు, బహుశా ఇంకా ఎక్కువ అవ్వచ్చు కదా. ఎందుకంటే మీరు ఒకసారి ఆ విజువల్స్ని చూడండి. మనం కౌంటర్ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసిన సందర్భంలో ఇలా వేవ్స్గా వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఇలా వేవ్స్గా వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ వేవ్స్కి వచ్చినప్పుడు టాప్ 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 అని కొట్టిపడేస్తాయి. ఆ కొట్టిపడేసే సిచ్యువేషన్ని ఇదిగో ఈ ప్రయోగం మాట. ఎక్కడ ఆగరు, ఎక్కడ తగ్గరు. ఇది మన పరిస్థితి. ఇలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం మ్యాప్కి వెళ్ళిపోదాం. మ్యాప్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంటుందని దాన్ని మ్యాప్ చూసి అటు పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ నుంచి మనం ఫైర్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి ఈ రెండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇదిగోండి, ఇది మన LOC. ఇదిగో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మన LOC. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా. సో ఇక్కడ ఉంది, ఇది మన భారత్. ఒక పని చేస్తాను, కలర్ మార్చే ప్రయత్నం చేస్తాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇది మన భారత్ అంటే ఇండియా. ఇది మన పాకిస్తాన్, ఇది పాకిస్తాన్. సో ఇక్కడి నుంచి వీడు దాడి చేసే క్రమంలో ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భంలో ఇది జమ్మూ కాశ్మీర్, దాంతోపాటు ఇది లదాఖ్, దాంతోపాటు ఇది POK, ఇది అక్సాచిన్, సో ఇదంతా కూడా పాకిస్తాన్లో ఇది పంజాబ్, ఇది దాంతోపాటు ఇది బలూచిస్తాన్, ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా, దాంతోపాటు ఇది సింధ్. సో ఇక్కడి నుంచి అఫ్కోర్స్ ఈ రాసుకున్న మనం ఒకటి రాసుకుందాం. ఇక్కడ పంజాబ్, దాంతోపాటు రాజస్థాన్, గుజరాత్. సో ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో రాజస్థాన్, గుజరాత్. ఇక్కడి నుంచి పాకిస్తాన్ కనుక ప్రయోగించింది అనుకుందాం, LOC దరిదాపులోనే ఉంటుంది మనకి ఇంటర్నేషనల్ బార్డర్ కూడా. కాబట్టి ఇక్కడి నుంచి ప్రయోగిస్తే ఈ 4 లేయర్లు అనుకున్నాం కదా, ఇదిగోండి ఈ 4 లేయర్లు అనుకున్నాం కదా, ఈ 4 లేయర్లో మొత్తం మనకి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇదిగోండి మొత్తం 4 లేయర్లు. ఒక్కసారి చూసుకోండి, ఏదైనా దాడి జరగాలంటే కనుక వీళ్ళు ఒకవేళ ప్రయోగించాలనుకోండి కనుక, అంటే ఇక్కడ నుంచి ఒక డ్రోన్ ఒక మిసైల్ వచ్చింది అనుకుంటే ఈ 4 లేయర్ల ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. అంటే వాటిని గాల్లోనే పేల్చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది జరిగిన తర్వాత ఏమవుతుంది, మనం కూడా ప్రతిదాడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వితిన్ సెకండ్స్లో క్యాలిక్యులేషన్కి వస్తాయి. ఇక్కడికి ఇది వచ్చిందనుకోండి, ఫస్ట్ సర్వేలెన్స్ రాడార్ గుర్తుపట్టేస్తుంది. సర్వేలెన్స్ రాడార్ గుర్తుపట్టిన తర్వాత డ్రోన్స్తో మనం అటాక్ చేయడం జరుగుతుంది. డ్రోన్స్ కావచ్చు, లేకపోతే మ్యాన్ ప్యాడ్స్ కావచ్చు. దాని నుంచి తప్పించుకుంది అనుకోండి, ఇదిగోండి దాని నుంచి తప్పించుకుంటే మనకి కౌంటర్ డ్రోన్కి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత షార్ట్ రేంజ్కి సంబంధించి కొట్టేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీడియం రేంజ్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఈ 3 రేంజ్ల్లో మనం కొట్టిపడేస్తాం. కాబట్టి దాదాపుగా మనం చూసుకుంటే S-400 గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్క మిసైల్ కూడా 100% స్ట్రైక్ కొట్టామని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
సో ఇటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేయడం జరిగింది. ఇటువంటి సిస్టమ్తోనే మనం అటు పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది మన బలగాలు, సశస్త్ర బలగాలు చెప్తున్నాయి, మన ఎయిర్ ఫోర్స్ చెప్తున్న మాట. సో ఈ సిస్టమ్ను ఉపయోగించి మనం పాకిస్తాన్ డ్రోన్స్ని పేల్చేసాం, పాకిస్తాన్ విమానాన్ని రాకుండా కాపాడుకోగలిగాం. అట్ ద సేమ్ టైం ప్రతిదాడి కూడా చేయగలిగాం. ఈ డిఫెన్స్ సిస్టమ్ చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. ఏమన్నారు మన వాళ్ళు? మరి ముఖ్యంగా వేవ్స్గా పంపించారు. ఇలా పంపించినప్పుడు అలా కన్ఫ్యూషన్ లేకుండా వచ్చిన వాటిని వచ్చినట్టుగా ఢీకొట్టేశారు. ఇదిగో ఇక్కడ. కాబట్టి ఇటువంటి టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ని భారత్ గట్టిగా ఢీకొట్టింది. ఎదురుదాడి కూడా అదే తీవ్రమైన స్థాయిలో ఇచ్చింది. ఇలా ఇచ్చింది కాబట్టి ఈరోజు పాకిస్తాన్ తోక ముడిచింది, కాళ్ళబేరానికి వెళ్ళింది. ఈ బలం చూసి భయపడింది, ఈ బలం చూసి ఢీలా పడింది. మొత్తంగా కాళ్ళబేరానికి వెళ్ళింది అమెరికాకి సంబంధించి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.